ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నప్పుడు తృతీయ స్థానమందు కుజగ్రహం తాలూకు అనుకూలత, అలాగే రెండవ స్థానమందు గురుగ్రహం తాలూకు అనుకూలత, లాభస్థాన స్థిత శనేశ్వరుడు, శుక్రుడు, దశమ స్థిత రాహువు, అలాగే చంద్రుడు, 6 గ్రహాల తాలూకు అనుకూలత వృషభ రాశి వారికి గోచార రీత్యా అత్యధిక బల సంపత్తిని సూచిస్తూ ఉన్నది. ఈ గ్రహ సంపత్తి వల్ల ఇక్కడ జన్మరవి యొక్క స్థితిగతులు, అలాగే జన్మ బుధుని యొక్క స్థితి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ 2 గ్రహాల తాలూకు ఇబ్బంది వల్ల ఎలా ఉంటుంది అంటే దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం, ప్రత్యేకించి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. గమనించండి, వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన సమస్యలు ఉండవు, అలాగే వృత్తిపరంగా సమస్యలు ఉండవు, కానీ ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. ఎక్కువ శారీరక శ్రమ ఉంటుంది, ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ఉంటాయో వాటిని మర్చిపోతూ ఉంటారు. ఇది చాలా గొప్ప విషయం. మరుపు వస్తుంది. ఏంటంటే ఏదో ఒక పనిలో పడి ఇంకో పనిని చేయడాన్ని మర్చిపోతూ ఉండడం. బయటికి వెళ్ళినప్పుడు చాలా పనులు చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని పనులు మర్చిపోయి ఇంటికి రావడం, మరలా తిరిగి ఆ పనుల కోసం బయటికి వెళ్తూ ఉండడం. ఇలా ఒక పనిని 2-3 సార్లు చేయవలసి వచ్చేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయితే వృత్తిపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి మార్పుకి, స్థాన చలనానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి నచ్చినటువంటి చోటకి స్థాన మార్పు జరిగి నచ్చినటువంటి ఉద్యోగం లభించడానికి కూడా ఈ రాశి వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వైద్య విద్యకి సంబంధించి, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉదాహరణకి విదేశాల్లో స్థిరత్వం పొందాలి, అక్కడ ఉద్యోగం ఉండాలి, లేదా అక్కడ ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి సైతం ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వారంలో చెప్పుకోదగ్గటువంటి విషయాలు ఏంటి అంటే కొంత నీరసము, నిస్సత్తువ ఉంటుంది. అధికమైనటువంటి శ్రమ వల్ల ఏర్పడినటువంటి నీరసము, సరైనటువంటి సమయానికి తిండి, సరైనటువంటి సమయానికి నిద్ర లేకపోవడం వల్ల కూడా కొంత ఈ మెటబాలిజం అనేటువంటిది శరీరంలో కొంత మార్పుల్ని సూచిస్తూ ఉన్నది. ఈ 2 విషయాలని దృష్టిలో పెట్టుకోండి. ప్రత్యేకించి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చెయ్యండి. జన్మరవి యొక్క దోష నివారణ కోసము ఈ స్తోత్ర పఠనం మంచిది. ఈ వారంలో ప్రత్యేకించి వృషభ రాశి వారికి కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి.